ఇక్కడ యాజకులు మార్చబడితే యాజక ధర్మం కూడా మార్చబడుతుంది. లేవీల వలన దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇక్కడ యాజకులు ఎవరు? లేవీయులు. యాజక ధర్మం ఏంటి? ధర్మశాస్త్రం. యాజకత్వమేమో లేవి యాజకత్వము, యాజక ధర్మమేమో ధర్మశాస్త్రం. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. మెల్కీసెదెకు యాజక ధర్మం ఏంటండి? రొట్టె ద్రాక్షరసం. యాజకుడిని మార్చాడు, లేవీయుని మార్చాడు. యాజక ధర్మము కూడా, యాజకత్వము మారితే యాజక ధర్మం కూడా మారుతుందని బైబిల్లో ఉంది. లేవీని తీసివేసి నిరంతరము మెల్కీసెదెకు చొప్పున యాజకుడై ఉన్న యేసేయును నిరంతర యాజకుడిగా మనకి ఇచ్చాడు గనక ఆయనను బట్టి యాజక ధర్మం కూడా మారింది. రొట్టె ద్రాక్షరసమును మనము తీసుకుంటున్నాము అంటే మెల్కీసెదెకు యాజకత్వమును, యాజక ధర్మమును మనము నెరవేర్చుకుంటున్నాము. ఈ రోజు ఈ దినమున మనము ఎవరి యాజకత్వం కింద ఉన్నాము? మెల్కీసెదెకు యాజకత్వం కింద. ఏ యాజక ధర్మం కింద ఉన్నాము? రొట్టె ద్రాక్షరసం. దీన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడు, ఇది నా శరీరం అని చెప్పాను. కథాస్థితులు చెల్లించి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము. ఇదిగో మీరు ఇప్పుడు ధర్మశాస్త్రమును బట్టి జీవించడం కాదు, నా శరీరము నా రక్తమును బట్టి మీరు జీవించాలి. ఇది మొదలుకొని ఇదే నేను మీకు ఇచ్చే యాజక ధర్మము. ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకోవడము ఇదొక మామూలు పని కాదు. అసలు ఆయన విలువ ద్వారా మనకి ఇచ్చిన యాజక ధర్మం అది. హల్లెలూయా. ఆయన శరీరం, ఆయన రక్తమే మన జీవితంలో ఉన్నత స్థానములో ఉన్నది.